దేవులపల్లి అమర్కు డాక్టర్ పి రఘురామిరెడ్డి ఎండోమెంట్ అవార్డును అందజేస్తున్న అల్లం నారాయణ నిర్వాహకులు మాట్లాడుతూ, దేవులపల్లి అమర్ మానసిక ఆరోగ్యంపై ముందు మీడియాలో చైతన్యం రావాలి, అప్పుడే ప్రజలకు ఏమైనా చెప్పగలుగుతారు. మానసిక మెంటల్ అవేర్నెస్పై ముందుగా మీడియాలో చైతన్యం రావాలని, లేకపోతే ప్రజలకు ఏం చెప్తారని, చైతన్యం వచ్చిన తర్వాతనే ప్రజలకు ఏమైనా చెప్పగలుగుతారని తెలంగాణ పత్రికా ఎడిటర్, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా మేనేజింగ్ ట్రస్ట్ దేవులపల్లి అమర్ అన్నారు. సోమవారం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో మానసిక ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర అనే అంశంపై సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యాల గురించి మీడియాలో పాజిటివ్ వైబ్స్ మొదలు కావాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు మానసిక రుగ్మతలు ఎలా వస్తాయి, వాటి నివారణ ఏంటి, మానసిక రోగులను ఎలా ట్రీట్ చేయాలి అనే అంశంపై మీడియాలో తక్కువగా ప్రచారం అవుతుందని, దాన్ని పెంచాల్సిన అవసరం మీడియాపై ఉందన్నారు. కెమెరా కొంచెం కెమెరా Today's orator, Devulapalli Amar, Marcus Secretary, Andhra Pradesh State, came all the way to Dilip Shangaria, the School of all the way came here, and immediate past of the Victoria Maharani Medical College. Then Anita, my secretary, Harish, Rishikesh, all the senior members of all senior members here. Welcome you all for this important night. So here the why we today the meeting purpose is to start a new oration. The name of our cinemas teacher, celebrity of psychiatry. National celebrity of psychiatry, almost international people are here to conduct the IMN Alumni Global Week tomorrow. ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. డాక్టర్ పి రఘురామ్ రెడ్డి గారి ఎండోమెంట్ అవార్డు దేవులపల్లి అమర్ గారు సీనియర్ జర్నలిస్ట్కి ఇవ్వడం జరిగింది. డాక్టర్ పి రఘురామ్ రెడ్డి గారు 14 సంవత్సరాలు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో సూపరింటెండెంట్గా పనిచేశారు. చాలా సేవలు అందించారు. ఈ హాస్పిటల్కి ఎన్నో సేవలు అందించారు. మెంటల్ హెల్త్ కూడా ఎన్నో సేవలు అందించారు. రఘురామ్ రెడ్డి గారు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో పీజీ కోర్సెస్ స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ వార్డ్స్ స్టార్ట్ చేశారు. కమ్యూనిటీ మెంటల్ హెల్త్ సర్వీసెస్ అంటే పట్టణాల నుంచి కొంతమంది డాక్టర్స్ని పల్లెలోకి పంపించి అక్కడ ఉన్న మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పేషెంట్స్ కూడా చూడడానికి తను ఎంతో సర్వీస్ ఇచ్చారు. సో సార్ పేరు మీద ఈ అవార్డు ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అది జర్నలిస్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో జర్నలిస్ట్ పాత్ర ఎంతో ఉంటుంది మెంటల్ హెల్త్ గురించి. మెంటల్ హెల్త్ అనేది నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ వెళ్ళేది త్రూ జర్నలిజం వల్లనే. సో మీ పాత్ర ఎంతో ఎక్కువ ఉంటుంది. చాలా మందికి మెంటల్ హెల్త్ అనగానే ఒక నెగటివ్ అవగాహన ఉంటుంది. సినిమాల్లో చూసి కానీ వార్తల్లో చదివి కానీ కొన్నిసార్లు నెగటివ్గా పబ్లిసిటీ జరుగుతూ ఉంటుంది. చాలా వరకు అపోహలే ఉంటాయి, నిజంగా జరిగేది ఉండదు. మెంటల్ హాస్పిటల్ అనగానే ఒక నెగటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఉంటారు, కానీ అది నిజం కాదు అని మీరు పాజిటివ్గా మెంటల్ హెల్త్ కూడా ఫిజికల్ హెల్త్ లాగా జ్వరము, మలేరియా, క్యాన్సర్ ఇలాంటి ఫిజికల్ హెల్త్, షుగర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలా ఎలా మెడికల్ ఇష్యూస్ని మనం పాజిటివ్గా వాటికి ఎలా ప్రివెంట్ చేయాలి, వాటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎట్లా అని మాట్లాడుకుంటాం కదా. మెంటల్ హెల్త్ని కూడా పాజిటివ్గా మీరు ప్రజలకు వెళ్ళేలాగా దోహదపడే శక్తి మీకు ఉంది. ప్రజల్లోకి పంపించే ఇన్ఫర్మేషన్ని పాజిటివ్గా పంపించే శక్తి మీకు ఉంది. కాబట్టి మీరు ఈ మెంటల్ హెల్త్ గురించి పాజిటివ్గా ప్రజల్లోకి వెళ్ళేలాగా ఉండాలని చెప్పి జర్నలిస్ట్ కోసము ఈ అవార్డు క్రియేట్ చేశారు. సో ఈ రోజు
ప్రత్యేకంగా జర్నలిస్టులను మేము ఈ అవార్డుకి ఒక ఎంపిక చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఉండొచ్చు అండి, నాకు ఐడియా. ఓన్లీ జర్నలిస్ట్కే ఇస్తారు ఈ అవార్డు ఎవ్రీ ఇయర్.